శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం చెల్లూరు డ్యాం పై భాగంలో ఉన్న సదాశివ కోణంలో సుమారు 11 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగలను శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారి లోకేష్ మాట్లాడుతూ ఏర్పేడు మండలం సదాశివ పాల కోణంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారనే సమాచారం రావడంతో అధికారులు ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సదాశివ కోణకు వెళ్లగా తమను చూసి స్మగ్లర్లు పారిపోయారని తెలిపారు. ఆ ప్రాంతంలో 435 కిలోల 11 లక్షల విలువ చేసే ఎర్రచందనం 51 దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తి రేంజ్ పరిధిలో ఉన్నటువంటి ఆదివారం బీట్ అంటే సదాశివకొన ఏరియాలో వస్తుంది ఇది. అక్కడ ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారని చెప్పి డిఎఫ్ఓ గారికి ఒక రహస్య సమాచారం అందడంతో తిరుపతి రేంజ్ వాళ్ళు, శ్రీకాళహస్తి రేంజ్ స్టాఫ్, తర్వాత ఎక్కువ మంది స్మగ్లర్లు ఉన్నారనడంతో టాస్క్ ఫోర్స్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాము. ఎంత మొత్తం తిరుపతి రేంజ్, శ్రీకాళహస్తి రేంజ్, తర్వాత టాస్క్ ఫోర్స్ అందరూ కలిసి ఒక 2 టీములుగా విడిపోయి మనం మొత్తం సదాశివకొన ఏరియాలో స్మగ్లర్లు ఉన్న స్థావరాలన్నింటినీ చూడడానికి చెప్పి కూమింగ్ చేసుకుంటూ వెళ్ళాము. వెళ్ళంగా మనల్ని చూసి స్మగ్లర్లు ఒక 20-25 మంది దాకా ఉన్నారు, అంతా పారిపోయారు. కానీ వాళ్ళు మొత్తం అప్పటికే కొన్ని ఎర్రచందనం చెట్లు కొట్టేసి వాటన్నిటిని నీట్గా చెక్కేసి పైన ఉన్నటువంటి సాగ్ వుడ్ తీసి వాటిని రెడీ చేసుకున్నారు తీసుకుపోవడానికి. ఆ టైంలో మనం వెళ్ళడము వాటిని అక్కడే వాళ్ళు వదిలేసి పారిపోవడం జరిగింది. సో దాంట్లో